రోజు ఏ షేర్ కొనాలి, ఏ ఫండ్ కొనాలి అని టెన్షన్ పడుతున్నారా? కేవలం రూ. 500 ఇన్వెస్ట్మెంట్తో ఇండియాలోని టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసే సులభమైన మార్గం ఉంది. అదే నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్. అసలు ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటి, ఈటీఎఫ్ అంటే ఏంటి, ఈ వీడియోలో తెలుసుకుందాం. వెల్కమ్ టు ఫైనాన్స్ విత్ వీరు. ఇండెక్స్ ఫండ్ అంటే ఏంటంటే మార్కెట్ ఇండెక్స్ని ఫాలో చేసే మ్యూచువల్ ఫండ్స్. నిఫ్టీ 50 లేదా సెన్సెక్స్ టాప్ 50 కంపెనీస్, 30 కంపెనీస్ ఉంటాయి. ఇండెక్స్ ఫండ్లో ఆ కంపెనీస్లో ఆటోమేటిక్గా ఇన్వెస్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్గా మీరు ఒక యూనిట్ కొంటే కనుక హెచ్డిఎఫ్సి, రిలయన్స్, టీసీఎస్, ఇన్ఫోసిస్ ఇలా టాప్ 50 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసినట్లే. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే నిఫ్టీ 50లో ఉన్న సేమ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ ఫండ్ మేనేజరు యాక్టివ్గా డిసిషన్ తీసుకోలేరు. ఎందుకంటే సింపుల్గా చెప్పాలంటే ఇండెక్స్ని కాపీ చేస్తుంది. కొత్తగా ఫండ్ మేనేజర్ కొత్త ఫండ్స్ ఏం పెట్టడం అవసరం లేదు. సేమ్ ఇండెక్స్లో ఉన్న ఫండ్సే ఇందులో ఇన్వెస్ట్ చేస్తారు. సో దీనివల్ల ఏమవుతుందంటే లో కాస్ట్ ఉంటుంది అండ్ సింపుల్గా ఉంటాయి. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటాయి. దీనినే పాసివ్ ఇన్వెస్టింగ్ అని కూడా అంటారు. ఇప్పుడు ఇండెక్స్ ఫండ్లో ఎన్ని టైప్స్ ఉంటాయో చూద్దాం. నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ అంటే నిఫ్టీ 50లో టాప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. 50 కంపెనీస్లో. బిఎస్సి సెన్సెక్స్ ఇండెక్స్ ఫండ్ అంటే బిఎస్సిలో ఉన్న టాప్ 30 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీ నెక్స్ట్ 50 ఇండెక్స్ ఫండ్ అంటే ఫస్ట్ 50 ఆల్రెడీ ఇన్వెస్ట్ చేశారు కదా, నెక్స్ట్ 50 ఏ కంపెనీస్ ఉన్నాయో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. నిఫ్టీ మిడ్ క్యాప్ 150 ఇండెక్స్ ఫండ్ అంటే మిడ్ క్యాప్లో 150 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. నెక్స్ట్ నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ ఫండ్ అంటే స్మాల్ క్యాప్ 250 కంపెనీస్లో కూడా ఇన్వెస్ట్ చేస్తారు. మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్కి ఏంటంటే రిస్క్ ఎక్కువ ఉంటుంది, రిటర్న్ కూడా ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఈటీఎఫ్స్ అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్. ఇవి మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇన్వెస్ట్ చేసి స్టాక్ లాగా బై అండ్ సెల్ చేయాలనుకునే వాళ్ళకి చూడవచ్చు. స్టాక్ లాగా స్టాక్ ఎక్స్చేంజ్లో బై అండ్ సెల్ చేయొచ్చు. దీనికి డీమ్యాట్ అకౌంట్ కావాలి. ఇండెక్స్ ఫండ్స్ మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈటీఎఫ్లకి డీమ్యాట్ అకౌంట్ ద్వారా మాత్రమే చేయగలుగుతాం. ఈటీఎఫ్ కూడా ఇండెక్స్ ఫండ్ లాగే మార్కెట్ని ఫాలో చేస్తుంది. మార్కెట్ పెరిగితే ఇవి పెరుగుతాయి, మార్కెట్ తగ్గితే ఇవి కూడా తగ్గుతాయి. ఈటీఎఫ్లో రకాలు ఏముంటాయంటే కనుక నిఫ్టీ ఈటీఎఫ్, సెన్సెక్స్ ఈటీఎఫ్, బ్యాంక్ ఈటీఎఫ్, గోల్డ్ ఈటీఎఫ్, సిల్వర్ ఈటీఎఫ్ ఇలా ఇందులో ఈటీఎఫ్లో కూడా రకాలు ఉంటాయి. మనకి అవసరం తగ్గట్టుగా మనం ఏదైతే అవసరం ఉందో అది చూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది. ఇండెక్స్ ఫండ్లో నిఫ్టీ, సెన్సెక్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఉంటాయి. ఈటీఎఫ్లో గోల్డ్, సిల్వర్, బ్యాంక్ ఈటీఎఫ్స్ ఉంటాయి. మ్యూచువల్ ఫండ్స్ సిరీస్ పూర్తయింది. మనం లాస్ట్ వీడియోస్లో మ్యూచువల్ ఫండ్స్లో ఎన్ని టైప్స్ ఉంటాయి, హైబ్రిడ్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈక్విటీ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, డెట్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఈటీఎఫ్స్ అంటే ఏంటి, ఇండెక్స్ ఫండ్స్ ఎన్ని రకాలు ఉంటాయి, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఏ ఫండ్ మీ గోల్ సరిపోతుంది అర్థం చేసుకుని నిర్ణయం తీసుకునే సరైన అవగాహన మీకు వచ్చింది. గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్లో విజయం అంటే ఓన్లీ ఫండ్ సెలెక్షన్ చేయడంలోనే కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేయడంలో కూడా ఉంటుంది. ఈ సిరీస్ మొత్తం మీకు ఉపయోగపడినట్లయితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరెన్నో అప్డేట్స్ కోసం, వీడియోల కోసం ఫాలో మై ఛానల్ ఫైనాన్స్ విత్ వీరు. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.